హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు మనము ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్ ఈ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్లో ఒక ప్రాబ్లం చేద్దాం. హోల్డింగ్ కంపెనీస్ ఇప్పటి వరకు చెప్పిన అర్థమైంది కదా, క్లియరే కదా. ఈ ఒక్క ప్రాబ్లం తోటి మనం వైండప్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అసలు ఎట్లా కనుక్కోవాలి, ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ ఏంటి, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఈ రోజు ప్రాబ్లంలో క్లారిటీ వచ్చేస్తుంది. ప్రాబ్లం మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇది పంకజ్ పబ్లికేషన్ ఆర్పి త్రివేది ఆథర్లో సెకండ్ ప్రాబ్లం తీసుకున్నాను. ఒకసారి ప్రాబ్లం చదువుతాను చూడండి. హెచ్ లిమిటెడ్ అక్వైర్స్ ఆల్ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆన్ 1/10/2003. అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు కొన్నాడు హెచ్ లిమిటెడ్ వాళ్ళు? ఈ సబ్సిడరీ కంపెనీ ఎస్ లిమిటెడ్ వాళ్ళది ఎప్పుడు కొన్నాడు? 1 అక్టోబర్ 2003లో కొన్నాడు. పాయింట్ టు బి నోటెడ్. తర్వాత ఏమన్నాడు? From the balance sheets given below, prepare a consolidate balance sheet. ఇక ఏమన్నాడు ఇన్ఫర్మేషన్ చూడండి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2004. మనకి బ్యాలెన్స్ షీట్ ఎప్పటిది ఇచ్చాడు? 31st March 2004ది. కానీ మనకు పైన ఇచ్చిన డేట్ ఏంది? ఎప్పుడు కొనుక్కున్నాడంట? 1 అక్టోబర్ 2003. 1 అక్టోబర్ 2003లో కొన్నాడు. కానీ బ్యాలెన్స్ షీట్ ఏమో మనకి 31st March 2004లో ఇచ్చాడు. 1 అక్టోబర్ నుంచి 31st March వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి చెప్పండి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే 6 months ఉన్నాయి. ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్కడ 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months, రెండు కలిపితే 6 months మనకి డేట్స్ ఉన్నాయి. 6 months గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మనం ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాము. వాడు మనకు చెప్పడు ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయండి అని ఏం చెప్పడు. మనకి డేట్స్ మనం చూసుకొని అర్రే గ్యాప్ ఉంది అంటే ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ మనం కనుక్కోవాలి అనేసి మనకి ఇక్కడ తట్టాలి. అర్థమైందా? ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. లయబిలిటీ సైడ్నా షేర్ క్యాపిటల్, షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. ఎన్ని ఉన్నాయి షేర్స్? ఈ హోల్డింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర 5 lakh అండ్ సబ్సిడరీ కంపెనీ ఎస్ లిమిటెడ్ దగ్గర 2 lakh ఉన్నాయి. తర్వాత రిజర్వ్స్ అన్నాడు చూడండి. రిజర్వ్స్ని ఏమంటున్నామంటే 2,50,000 and 50,000. ఇది ఏం చేస్తామంటే ఈ 2,50,000 బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ కిందనే చూపించుకుంటాము. 2,50,000. ఈ 50,000 ఏం చేస్తాము? దీన్ని మైనస్ చేస్తాము. ఇది క్యాపిటల్ ప్రాఫిట్. ఎప్పుడైనా మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేషన్ అప్పుడు 50,000ని మైనస్ చేస్తాము. ఏ 50,000? ఎస్ లిమిటెడ్ది. ఎందుకని అంటే ఇది క్యాపిటల్ ప్రాఫిట్ కాబట్టి. అర్థమైందా? ఈ పాయింట్ కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి ఇక్కడ మనకి 80,000 ఏమో హెచ్ లిమిటెడ్. దీన్ని ఏం చేస్తామంటే మనం రిజర్వ్ ఉంది కదా ముందు 2,50,000, హెచ్ లిమిటెడ్ రిజర్వ్ ఎంత ఉంది? 2,50,000 కదా, దానికి 80,000 యాడ్ చేసి చూపిస్తాము. అంటే రిజర్వ్ పెరుగుతుంది, సింపుల్గా యాడ్ చేస్తాము. ఇక 40,000 ఉంది చూడండి, ఎవరిది? ఎస్ లిమిటెడ్ది. ఈ 40,000ని ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్కి వాడతాము. అర్థమైందా? ఈ 40,000ని మనం వాడతాము. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత క్రెడిటార్స్ ఉన్నారు. క్రెడిటార్స్ని ఏం చేస్తాం? ట్రేడ్ పేయబుల్గా లయబిలిటీ సైడ్ చూపించుకుంటాము. ఇంకా అసెట్ సైడ్లోకి వస్తే సండ్రీ అసెట్స్ అన్నాడు. సండ్రీ అసెట్స్ అంటే టాంజిబుల్ అసెట్గా అసెట్ సైడ్లో చూపించుకుంటాము. ఇక నెక్స్ట్ పాయింట్ ఎస్ లిమిటెడ్, కొంచెం ఫోకస్ చేయండి. ఎస్ లిమిటెడ్ 3 lakh షేర్స్. అంటే ఎస్ లిమిటెడ్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakh rupees. ఇది బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి. 100% షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ లిమిటెడ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము? 3 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఎన్ని షేర్స్కి? 100% షేర్స్ కొనేసుకుంటున్నాము. దాని వాల్యూ ఎంత? 2 lakh కదా. ఎస్ లిమిటెడ్ దాని షేర్ క్యాపిటల్ వాల్యూ ఎంత మనకి లయబిలిటీలో ఇచ్చాడు? 2 lakh. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము? 3 lakh చేస్తున్నాము. అంటే ఎక్కువ చేస్తున్నాం కదా. ఆ డిఫరెన్స్ మనకి గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఎనీహౌ మనకి గుడ్ విల్ ఉందని తెలిసిపోతుంది ఇక్కడ. ఇక లాస్ట్లో ఏమంటున్నాడు? ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఇస్ ద ప్రాఫిట్ మేడ్ ఇన్ ద ఇయర్ 2003 to 2004. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 40,000 ఇచ్చాడు చూడండి. ఇది లాస్ట్ ఇయర్ది అన్నాడు. అఫ్ కోర్స్ వాడు ఇవ్వకపోయినా కానీ మనకు తెలుసు లాస్ట్ ఇయర్దే అనేసి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని బ్యాలెన్స్ షీట్లు ఎప్పుడు ఇచ్చినా కానీ అది లాస్ట్ ఇయర్ ప్రాఫిటే. ఓకేనా? దీన్ని మనము ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్కి వాడతాము. ప్రీ అక్విజిషన్ అంటే మనం కంపెనీని కొనక ముందు, మనం అంటే హోల్డింగ్ కంపెనీ,
హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ కొనక ముందు వచ్చే ప్రాఫిట్ని ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ అంటాము. ఓకేనా, అంటే అక్టోబర్ దాకా. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం వర్కింగ్ నోట్స్ మీద ఫోకస్ చేద్దాము. మనకు తెలుసు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ అక్విజిషన్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఉన్నాయి, దాన్ని ముందు వర్కౌట్ చేద్దాం. వర్కింగ్ నోట్స్ అలాగు, నోట్స్ అలాగు. వర్కింగ్ నోట్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీ అక్విజిషన్ అండ్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ అంటున్నాము. ఇది ఎట్లా కనుక్కుంటామో మనకు తెలుసు. ఎంత అమౌంట్ ఉంది, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ 40,000 బుక్లో ఇచ్చాడు కదా 40,000. 80,000 ఏమో ముట్టుకోము, దాన్ని ఏం చేస్తాము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేసుకుని బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాము. ఈ 40,000 మాత్రమే ప్రీ అక్విజిషన్ పోస్ట్ అక్విజిషన్కి వాడతాము. ఓకే, 40,000 అని రాసాము. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1 అక్టోబర్ 2003 నుంచి 31 మార్చ్ 2004 వరకు. అంటే ఎన్ని మంత్స్ అయింది ఇప్పుడే చెప్పాను. ఇక్కడ 3 months 1 అక్టోబర్ టు డిసెంబర్, అండ్ ఇక్కడ 3 months. సో టోటల్ 6 months అయింది. ఈ ఫస్ట్ 6 months ఏమో అంటే ఇది కొనక ముందు 1 అక్టోబర్కి కొన్నాడు కదా, కొనక ముందేమో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్. అది ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ ఫస్ట్ 6 months. 40,000 into 6 months ఎంత అయింది 20,000. పోస్ట్ అక్విజిషన్ అంటే దీని తర్వాత, పోస్ట్ అక్విజిషన్ కొన్న తర్వాత అంటే అక్టోబర్ నుంచి 31 మార్చ్ వరకు. ఇదేమో ప్రీ అక్విజిషన్ ఇంతకు ముందు 1 అక్టోబర్కి ముందు 6 months. ఇదేమో 1 అక్టోబర్ నుంచి 31 మార్చ్ దాకా. ఇది పోస్ట్ అక్విజిషన్. ఈ రెండు ప్రాఫిట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే రెండు 6 months కదా. ఇది 6 months, అది 6 months. 40,000 into 6 months అంటే రెండు 20,000 వచ్చినాయి. దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది చూడండి. ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ దీన్ని ఏం చేస్తామంటే మనము గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అప్పుడు ఆ క్యాలిక్యులేషన్ అప్పుడు దీన్ని తీసివేయాల. అంటే వచ్చి ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ ముందుగా వచ్చింది కదా, ప్రాఫిట్ వచ్చేసింది. సో కాబట్టి మనము దీన్ని వైల్ క్యాలిక్యులేటింగ్ ద గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అక్కడ తీసివేస్తాం మనం. పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ని ఏం చేస్తాము అంటే రావాల్సింది మనకి పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని యాడ్ చేసుకుంటాం. దేనికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాము కొంచెం బుర్ర వాడండి. ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది ప్రాఫిట్ కదా. ఎనీ ప్రాఫిట్ మనకు రావాల్సినది వచ్చినది ప్రాఫిట్ ఉంటే కనుక అది మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి చూపించుకుంటాం కదా, అందుకని మనం దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ప్రీ అక్విజిషన్ డిడక్ట్ ఎక్కడి నుంచి వైల్ క్యాలిక్యులేటింగ్ ద గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. పోస్ట్ అక్విజిషన్ ఏం చేస్తాము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేస్తాము. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గట్టిగా. ఇక నెక్స్ట్ ఇది చూడండి. మనకు తెలుసు గుడ్ విల్ ఉందనేసి, ఎందుకంటే వాడు ఇన్వెస్ట్మెంట్ ఏమో 3 lakh అంటున్నాడు, వాల్యూ చూస్తే 2 lakh ఉంది. కాబట్టి మనము గుడ్ విల్ ఉందని తెలుసు కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ వర్కింగ్ నోట్స్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆబ్లిక్ క్యాపిటల్ రిజర్వ్ అంటాము. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తాము కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ బుక్లో ఇచ్చాడు 3 lakh కదా, అసెట్స్ అయినా 3 lakh రాసుకున్నాము. దీంట్లోంచి మనం 2 lakh మైనస్ చేస్తాం కదా. ఓకే, సో పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ మనం యాక్చువల్గా ఎంత పే చేస్తున్నాము, ఎంతకి పే చేస్తున్నామంటే 2 lakh పే చేస్తున్నాం కదా, అందుకని 2 lakh మైనస్ చేస్తాం. దీంతో పాటుగా ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా దీనితో పాటుగా మనము తీసుకోవాలి, దీనికి యాడ్ చేసుకొని చూసుకుందాం మనం. అంటే ఇప్పుడు ఇట్లా చేసుకోండి, దీనికి యాడ్ చేసుకోండి, ఈ అన్ని కలుపుకొని మైనస్ చేస్తాం. ఒకటి ఏంటంటే ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ ఇక్కడ అన్నాం కదా, ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ ఇక్కడ ఇది వైల్ క్యాలిక్యులేటింగ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అప్పుడు ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం దీంట్లోంచి. సో మనకి దీనికే ముందే యాడ్ చేసి చూపించుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, తర్వాత ఆల్ టుగెదర్ మనం మైనస్ చేద్దాము. ఇంకేముంది రిజర్వ్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఉంది చూడండి 50,000. దీన్ని కూడా మనం మైనస్ చేస్తాం ఎందుకంటే క్యాపిటల్ రిజర్వ్ కాబట్టి. సో ఆల్ టుగెదర్ మనం మైనస్ చేయబోతున్నది 2,70,000. దేంట్లోంచి 3 lakh లోంచి. 3 lakh మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మన దీని ప్రకారంగా దాని వాల్యూ ఎంత ఉంది, షేర్స్ వాల్యూ 2,70,000 ఉంది. అంటే 30,000 ఎక్కువ ఇస్తున్నాం కదా, ఎక్కువ ఇస్తున్నది ఏంటి గుడ్ విల్. సో గుడ్ విల్ మనకి 30,000 వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా. అర్థమైతే ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నేను బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ వేసి పెట్టాను, ఎప్పుడు ఫార్మాట్ ఇదే. ఇక ప్రాబ్లం ప్రకారం మనం చూస్తే ఫస్ట్ షేర్ క్యాపిటల్ ఉంది.
షేర్ క్యాపిటల్ని మనము నోట్ నెంబర్ 1లో రాసుకోవచ్చు. నోట్ నెంబర్ 1 షేర్ క్యాపిటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి చూడండి. ఈచ్ షేర్ 10 రూపీస్, మొత్తం షేర్ వాల్యూ ఎంత 50 lakh అంటే 5 lakh సారీ 5 lakh డివైడెడ్ బై 10 అంటే 50,000 షేర్స్, 50,000 ఈక్విటీ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ ఎంత అయింది 5 lakh. సో 5 lakh మనం ఇక్కడ షేర్ క్యాపిటల్గా చూపించేసుకుందాము. తర్వాత ఏంటి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడ మనకి ఇచ్చాడు కానీ ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇట్లా సపరేట్గా చూపించుకుందాము. యాక్చువల్ రిజర్వ్స్ సర్ప్లస్ వాల్యూ ఎంత ఉంది 2,50,000 ఇది వేసుకున్నాము. మనకి బుక్లో ఇచ్చింది 2,50,000. ఓకే, ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా ప్రీ ఎక్విజిషన్, దీన్ని ఎప్పుడైనా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేయమని చెప్పాను. పోస్ట్ ఎక్విజిషన్ ఏమో గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఆ క్యాలిక్యులేషన్ అప్పుడు మైనస్ చేస్తాము, ప్రీ ఎక్విజిషన్ యాడ్ చేస్తాం. సో కాబట్టి ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్ దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. ఇంకా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాడు చూడండి బ్యాలెన్స్ షీట్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని 80,000 అన్నాడు కదా, 80,000 ఏంటి దీనికి యాడ్ చేసేసుకుంటే అయిపోయింది కదా, ప్రాఫిటే కదా అది, రిజర్వ్ వాల్యూ పెరిగినట్టే కదా మనకి ఎప్పుడు ప్రాఫిట్ ఉన్నా కానీ. కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అనేది ఈ 80,000 యాడ్ చేసుకున్నాం. టోటల్ ఎంత అయింది 3,50,000. 3,50,000 ఏంటి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇక్కడ నోట్ నెంబర్ 2లో చూపించాము, 2 అనేసాను. మనకి ఎంత అయింది 3,50,000. ఓకే, నెక్స్ట్ ఏంటి క్రెడిటార్స్ అయిపోయింది కదా, షేర్ క్యాపిటల్ అయిపోయింది, రిజర్వ్ అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది. క్రెడిటార్స్ అంటే ఏంటి ట్రేడ్ పేయబుల్గా చూపిస్తాము. ఇక్కడ ట్రేడ్ పేయబుల్ మనకి మైనారిటీ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉందా, లేదు. ఎందుకు లేదు, 100% కొనేసుకున్నారు కదా, 100% హోల్డింగ్ కంపెనీ కొనేసుకున్నారు, ఇంకా మైనారిటీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది, అందుకని మైనారిటీ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ట్రేడ్ పేయబుల్ మనకిలో చూపిస్తాం కదా ట్రేడ్ క్రెడిటార్స్ అని. సో నోట్ నెంబర్ 3 ట్రేడ్ పేయబుల్ ఇక్కడ రాశాను. ట్రేడ్ పేయబుల్ 70,000 10,000, 70 + 10,000 80,000. దీన్ని మనం సపరేట్గా ఇట్లా కూడా చూపించుకోవచ్చు. హెచ్ లిమిట్ ట్రేడ్ పేయబుల్ అనేది హెచ్ లిమిటెడ్ 70,000, ఎస్ లిమిటెడ్ 10,000, టోటల్ 80,000. ఇట్లా కూడా చూపించాలి. ఇట్లనే చూపించండి మీరు, నేను ఎందుకంటే షార్ట్ కట్లు ఏదో అట్లా యాడ్ చేసి చూపించాను, మీరు ఇట్లనే చూపించండి ఎగ్జామ్లో మామూలుగా వర్కింగ్ నోట్స్ అప్పుడు కూడా. ఓకే, మనకు వచ్చిందంత ట్రేడ్ పేయబుల్ 80,000 ఇక్కడ వేసేద్దాం. ఇంకేం లేదు కదా లయబిలిటీ సైడ్, టోటల్ చేసేద్దాం. ఇది 8 lakh 9,30,000. ఇది అయిపోయింది. ఇక అసెట్ సైడ్కి వచ్చేద్దాము. అసెట్ సైడ్లో మనకి సండ్రీ అసెట్స్ అన్నాడు. సండ్రీ అసెట్స్ అంటే ఏంటి, టాంజిబుల్ అసెట్స్ కదా. టాంజిబుల్ అసెట్స్ పాయింట్ నెంబర్ 4 ఇక్కడ వేసుకున్నాం. టాంజిబుల్ అసెట్స్ ఎంత ఉన్నాయి 6 lakh + 3 lakh, 6 lakh + 3 lakh 9 lakh, 9 lakh ఇక్కడ వేసిద్దాం. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి, గుడ్ విల్ ఉంది కదా మనకి, గుడ్ విల్ ఉంది కదా, ఇక్కడ చేసాం కదా, గుడ్ విల్ 30,000 వచ్చింది, అది ఇక్కడ వేసుకుంటాం. గుడ్ విల్ ఎప్పుడు ప్రాబ్లంలు ఇవ్వడండి, మనం చేసుకుంటాం కదా క్యాలిక్యులేషన్, అక్కడ వచ్చింది రాసుకోవాలి, మర్చిపోకుండా రాసుకోవాలి. ఇంకా మనకి నెక్స్ట్ టాంజిబుల్ ఇంటాంజిబుల్ తర్వాత కరెంట్ అసెట్స్ అనేసి ఈ 4 పాయింట్స్ వస్తాయి. ఇన్వెంటరీస్ అండ్ ట్రేడ్ రిసీవబుల్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, అదర్ కరెంట్ అసెట్స్ ఏమీ లేవు మనకి. సో అన్ని నిల్లని పెట్టేసుకుందాం. ఇంకా టోటల్ ఇంతే 9,30,000. సో ఈజీ, ఏం లేదు. మీరు ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ ప్రాబ్లంలో మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది డేట్స్ ఒకటి సపరేట్గా ఇచ్చాడు. అక్విజిషన్ డేట్ ఎప్పుడు అన్నాడు 1st October అన్నాడు. మనం చేయాల్సింది 31st March 2004. ఈ డేట్స్ అంటే ఈ డేట్స్లో అంటే ఇంతకు ముందు అంటే 1st October 2003కి ముందర ఉన్న 6 months ఏమో ప్రీ ఎక్విజిషన్, ఈ 1st October to 31st October పోస్ట్ ఎక్విజిషన్. ఏ అమౌంట్ తీసుకున్నాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎస్ లిమిటెడ్కి ఉన్న 40,000నే మనము ప్రీ ఎక్విజిషన్ పోస్ట్ ఎక్విజిషన్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇట్లా చేసుకున్నాం. క్యాలిక్యులేట్ చేసుకున్నాక ప్రీ ఎక్విజిషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైల్ క్యాలిక్యులేటింగ్ ద గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అప్పుడు మనం తీసివేస్తాము ప్రీ ఎక్విజిషన్ది. పోస్ట్ ఎక్విజిషన్ ఏమో మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్యాలిక్యులేషన్ అప్పుడు యాడ్ చేసుకుంటాము. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఏముంది,
గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసాము, ఇన్వెస్ట్మెంట్ ఇంత ఉంది, దానికి మనం ఎంత పే చేస్తున్నాం, ఇంత పే చేస్తున్నాము. ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ ఇందాకే చెప్పాను, మనం ఇది 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 ఏం చేస్తున్నాం, ఇక్కడ మైనస్ చేస్తాం. సో మైనస్ చేస్తున్నాము. అండ్ రిజర్వ్స్ కూడా వాళ్ళకి ఇచ్చింది మైనస్ చేసాము. ఇంకేముంది, నార్మల్ ప్రాబ్లం అంతా, ఏం కష్టం కాదు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కొక్క వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది, అది కూడా ఇంగ్లీష్లో మళ్ళీ తెలుగులో. ఎన్ని వీడియోస్ చేస్తే ఒక చాప్టర్ ఖతం అవుతుంది, అమ్మో అనిపిస్తుంది. సరే చూద్దాం, నా టైం ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీదే. ఇక ఎంతమంది యూజ్ అవుతుందో అంతమంది యూజ్ చేసుకోండి. చాప్టర్ అయితే అయిపోయింది ఈరోజుతో, హోల్డింగ్ కంపెనీస్ అయిపోయిందని సంబరపడిపోకండి, ప్రాక్టీస్ బాగా చేయండి. జస్ట్ 1 day బిఫోర్ ఎగ్జామ్ ఇంత పెద్ద పెద్ద చాప్టర్స్ పట్టుకుంటే ఏం అర్థమవుతుంది? కొంచెం ఒక 1 month ముందరని బాగా ప్రాక్టీస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చక్కగా రాసేస్తారు. ఏ కోర్స్ అని, మీరు సిఏ చేస్తున్నా, బీకామ్ చేస్తున్నా, ఎంకామ్ అయినా, ఎంబీఏ అని ఏదన్నా కానీ కొంచెం వెళ్ళిన అడ్వాన్స్ ప్రాక్టీస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు ఎగ్జామ్కి. ఓకే, నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాము. సో ప్రాక్టీస్ వెల్. బై ద వే, ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లేలిస్ట్లు చెక్ చేసుకుని ఏమేమి ఉన్నాయో అన్నీ వాడుకోండి. టేక్ కేర్, గుడ్ లక్.